హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కర్ణాటకలోని ఎంతో ఫేమస్ అయిన ముల్బాగల్ మసాలా దోశ ఒరిజినల్ కాంబో రెసిపీని ఎలా చేయాలో పర్ఫెక్ట్గా చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఒక్కసారైనా మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటుందండి. తింటుంటే అలా ఒక 2-3 తినేస్తారండి. అంత టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి. దాంట్లోకి ఆ ఎర్రకారము ఆలు స్టఫ్తో సూపర్గా ఉంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎంతో ఫేమస్ అయిన ఈ ముల్బాగల్ దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పిండి కోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. ఈ రెసిపీకి ఇడ్లీ రైసే తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే రేషన్ రైస్ అయినా వేసుకోండి. అదే కప్పుతో పావు కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. అదే కప్పుతో మనము 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలండి. లేదంటే బద్ద మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు. అదే కప్పుతో మనం 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలి. మంచి కలర్ కోసం ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలండి. దీనివల్ల దోశకు కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 2 కప్పుల ఇడ్లీ రైస్, 1 కప్పు మినపగుళ్ళు, పావు కప్పు సగ్గుబియ్యం, 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులు వేసుకోవాలండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలండి. దీన్ని మనం ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ముందే ఇలా మీరు వాష్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి మెంతులు. నేను ఇప్పుడు మెంతులు వేసుకున్న తర్వాత ఒక 5-6 గంటల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలండి. ఇక నేను ఒక 6 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యం, సగ్గు బియ్యం అవన్నీ బాగా నానాయండి. ఇప్పుడు మీరు వీటిని వాటర్ తీసి మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కాస్త సన్న రవ్వగా ఎలా ఉంటుందో ఆ రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పప్పుల్ని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. బరక అంటే సన్నటి రవ్వ ఎలా ఉంటుంది అలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మనము మిగతా పిండిని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాంటి సన్నటి రవ్వలాగా ఉండాలండి. ఇదే విధంగా మిగతా పిండిని అంతా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం పిండిని స్పూన్తో కాకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా ఇడ్లీలైనా చాలా సాఫ్ట్గా, అస్సలు సోడా వేయకపోయినా కానీ చాలా మంచిగా వస్తాయండి దోశలు, ఇడ్లీలు అయితే. పిండిని మనం కనీసం 8 గంటలు పులియడానికి ఇవ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పిండిని పులియడానికి పెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను. ముందుగా దాంట్లో మనం ఆలూ స్టఫ్ని రెడీ చేసుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు 1/2 టీ స్పూన్. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. పచ్చి శనగపప్పు 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు 1/2 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ని మనం ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదండి. కాస్త ట్రాన్స్పరెంట్గా అయిపోతే సరిపోతుంది. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఆనియన్ ఇప్పుడు నేను ముందుగా ఉడికించుకున్నానండి. ఒక 2-3 ఆలును ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసి తీసుకున్నాను. ఈ ఆలును దీంట్లో యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో పసుపు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పసుపు వేయట్లేదు. దీంట్లో సన్నగా కట్ చేసుకొచ్చి లేదంటే కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. 9-10 దాకా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక పావు కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి సిమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా సిమ్లో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆలు స్టఫ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎర్ర కారాన్ని రెడీ చేసుకుందామండి. గుంటూరు కారము ఒక 4-5 తీసుకోవాలండి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం ఏమో నేను ఒక 2 దాకా తీసుకున్నానండి కలర్ కోసము. ఇప్పుడు దీంట్లో వేడి వాటర్ వేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే మనకు తొందరగా నానుతాయండి. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు బాగా మెత్తగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఈ కారం అయితే. ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి తీసుకోవాలండి, పెద్ద సైజ్ది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి 5 నుంచి 6 పొట్టు తీసుకొని వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీరు దీంట్లో పుట్నాల పప్పు ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఆ క్లిప్ నాకు మిస్ అయింది. వాటర్ ఏమో ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది ఈ ఎర్ర కారం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా గ్రైండ్ చేసుకొని ఈ కారాన్ని కూడా మనం పక్కకు పెట్టుకుందాము. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండి ఎంత బాగా పులిసిందో. ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా పులిసి టేస్టీగా వస్తాయండి దోశలైనా ఇడ్లీలైనా. ఈ పిండిని ఎలా అంటే అలా మిక్స్ చేయకుండా ఒకటే డైరెక్షన్లో పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎంత సరిపోతుందో అంత పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా పిండిని మనం మూత పెట్టేసి ఒక 2 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకుంటే తీపిగా ఏమి ఉండవు కానీ కలర్ మంచిగా వస్తుందండి దోశకైతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి దోశకి. చూడండి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము ఇక్కడ ప్యాన్లో వేస్తున్నామండి. ముల్బాగల్ దోశ అయితే ఇలా ప్యాన్లోనే వేస్తారు. నాకు పెంక మీద వేసుకోవద్దండి, పెనం మీద వేయద్దు. ఇలా ప్యాన్లో వేసుకోవాలి. అంచులెంబడే ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకోవాలి దోశను మనం. చూడండి 2.5 గరిటెల పిండి వేసుకొని ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యే వేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి వేస్తే. ఇప్పుడు ఇలా పైనుంచి నెయ్యి వేసుకోవాలి. కాస్త నెయ్యి ఎక్కువనే పడుతుందండి దీనికైతే. చాలా మంచి చక్కగా రెడ్ కలర్లో కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి ఎర్ర కారాన్ని అప్లై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎర్ర కారంతో. మనం ఇక ఆలుతో తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. హోటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా ఎర్ర కారాన్ని అప్లై చేసుకున్న తర్వాత దోశను మంచిగా చక్కగా గోల్డెన్ కలర్లో కాల్చుకోవాలండి. ఇప్పుడు మధ్యలో ఇలా ఆలుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయండి. ఇలా దోశలు చేసి పెడితే 1కి 4 తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయండి, అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి. ఇక్కడ నేను మరొకటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనిపైన సేమ్ అదే విధంగా వేసుకున్న తర్వాత ఎర్ర కారాన్ని అప్లై చేసుకొని ఇలా ఆలు స్టఫ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా కమ్మగా ఉంటుందండి. దానితో నేను ఇక్కడ పల్లీ చట్నీని, ఎర్ర కారాన్ని ఇంకా ఆలు స్టఫ్తో సర్వ్ చేస్తున్నానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ ఎంతో ఫేమస్ అయిన కర్ణాటక స్పెషల్ అయిన ముల్బాగల్ దోశను ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే దోశ కావాలి అంటారండి, అంత బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.